ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, పెద్దలు ఆశీర్వదించండి. ముందు అమ్మగారి దగ్గర తీసుకో, వెళ్ళు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. శ్రీనీడే తాకని రాముడు, జాజి మల్లిని జతగాడు, కోటి సూర్యుల ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. నానా, చినుకే పింకీ గోపిలకి మీ ఆశీర్వాదం ఎంత అవసరమో పెద్దయ్య గారి ఆశీర్వాదం, చిన్నయ్య గారు చిన్నమ్మ గారి ఆశీర్వాదం కూడా అంతే అవసరం. వీళ్ళని తీసుకెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వస్తాం. ఓరయ్యా, మేం కూడా వస్తాంరా. వద్దు నాన్న, నేను మాత్రమే వెళ్తే ఈ పెళ్లి నేను మాత్రమే చేశాను అనుకొని నా మీద కోపం చూపిస్తారు. మీరు కూడా వస్తే మనందరం కలిసి పెళ్లి చేశామని మీ మీద కూడా కోపం చూపిస్తారు. అందుకే నేను ఒక్కనే వెళ్ళొస్తాను. అలాగే రయ్యా. అదిగో తమ్ముడు, రూపొచ్చింది. అమ్మా రూపా, పింకీ ఎక్కడమ్మా? ఇలా చేసేవేంటి రూపా? ఇంతమందిలో బావగారిని అవమానించడమేంటి? రూపా, పింకీని ఎక్కడికి పంపించావో చెప్పు. ఇంకెక్కడికి పంపించుంటుంది మమ్మీ? ఆ రాజుగాడికి అప్పగిచ్చి వచ్చి ఉంటుంది. చెప్పు రూపా, అడుగుతుంటే మాట్లాడవే. అడుగుతుంది నిన్నే, మాట్లాడు. చెప్పు. నానా, అది నేను చెప్తాను. గోపి, పింకీ,
అమ్మ పింకీ, ఏంటమ్మా నువ్వు చేసిన పని? నీ దారి నువ్వు చూసుకుంటే మేమేమైపోతామోనని ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఎవరేమైపోతే తనకేంటి సుమా? తనకి కావాల్సింది ఈ ఇంటి గౌరవం, కుటుంబ ప్రతిష్ట, ప్రేమ, గౌరవం కాదు. తనకు కావాల్సింది ఆ బస్తీ వాళ్ళ ప్రేమ. విజయాంబిక గారు, మేం పుట్టింది బస్తీలోనే గాని గుణంలో మాత్రం మీరు అందుకోలేనంత ఎత్తులో ఉంటాం. ప్రేమికుల్ని ఎలా విడదీయాలని మీరు చూస్తారు, ప్రేమికుల్ని ఎలా కలపాలని మేం చూస్తాం. మీరు ప్రేమ గురించి మాట్లాడుతుంటే వినడానికి అస్సలు బాలేదు. కుటుంబం నుంచి దూరం చేసే ప్రేమ ఏం ప్రేమ రాజు? ఒక్కసారి ప్రేమ పేరుతో రూపని మాయ చేసి మోసం చేశావు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రేమ పేరుతో నీ తమ్ముణ్ణి అడ్డం పెట్టుకుని మా పింకిని మాయ చేస్తున్నావు. మా పరువు తీయడమే నీ పని కాకపోతే ఇలా పెళ్లి పందిట్లో జరగాల్సిన పెళ్లి చెడగొట్టి మా ఇంటి బిడ్డను తీసుకెళ్లడాన్ని ఏమనుకోవాలి? అక్క, ఇంత మోసం చేసిన వాడితో ఇంకా మాట్లాడి నిన్నే. చంపేస్తారా నిన్ను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.